ఇప్పుడు అడుగుతాను చెప్పినప్పుడు ఏంటి బట్టి చేస్తాం ఈరోజు కూర కాకరకాయ వెల్లుల్లి కారం చేస్తాను. కాకరకాయ ఇట్లే తీసాను అన్నీ తీస్తాను. కొంచెం పసుపు వేస్తున్నాను. ఓకే. కొంచెం సాల్ట్. ఓకే. 10 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. 10 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. కలిపేసి పెట్టి మూత పెట్టి ఉంచుతాము. మాట్లాడుకుంటా అయితే ఇలాగా ఏం చేస్తున్నావి? మూత పెడతావు ఇప్పుడు 10 నిమిషాలు పోయాక మూత తీసి పిండి వేయాలి. కొంచెం వాటర్ వచ్చేస్తుంది, చేదు పోతుంది. ఓహో, చేదు పోవాలంటే 10 నిమిషాల తర్వాత అలా మూత పెట్టిన తర్వాత తీసి పిండితే వాటర్ అంతా వచ్చేస్తుంది, అప్పుడు చేదు పోతుంది అన్నమాట. కొంచెం తగ్గుద్ది. కొంచెం తగ్గుతుంది. ఓకే. ఇదిగోండి కాకరకాయలు 10 నిమిషాలు అయిపోయింది. ఇది బాగా దీనికి పిండేస్తే కొంచెం వాటర్ వచ్చేస్తే చేదంతా పోతుంది, అప్పుడు బాగుంటాయి. ఇదిగోండి చూడండి ఎంత వచ్చిందో. చాలా వచ్చింది. ఇంకా అయిపోయినట్లే. చేదు లేకపోతే కాకరకాయ తిని ప్రయోజనం ఏముంది? మరీ చేదు తినలేము, అందుకని ప్రయోజనం ఉంటుంది. కాకరకాయ లోపలికి వెళ్ళాలి అంతే కదా. అంతే. చేదు తిన్నామా కాదు. ఎందుకండి ఈ విధంగా స్టవ్ అందించారా? ఆయిల్ ఎక్కువ పోయాలా దీనికి? ఎక్కువే పడుతుంది. చాలా ఆయిల్ మళ్ళీ వేస్తాను. ఉల్లిపాయలు ఎలా కోసుకోవాలా? అడ్డంగా మనకు పోయాలా? పెద్ద పెద్దగా కట్ చేయాలి. ఇది మధుమేహానికి మంచిది అంటారు కదా. మధుమేహం ఉన్న వాళ్ళకి చాలా మంచిది. అంటే రోజు తిన్నా పర్వాలేదు వాళ్ళకి. జ్యూస్ తాగొచ్చు. ఆ జ్యూస్ తాగలేనప్పుడు ఇలాంటివి చేసుకుంటే కొంతవరకు కొంచెం చేతికి తక్కువ చేసుకుని ఈ విధంగా మధుమేహంలో తినవచ్చు అన్నమాట. వాళ్ళే ఏముంది, అందరము తినాలి, తింటే రాకుండా ఉంటుంది. ఇవి కొంచెం ఏగుతున్నాయండి, తీసి పక్కన పెట్టుకుంటాను. పక్కన పెట్టుకోవాలి. ఇవి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయి తీసి పక్కన పెట్టుకున్నాను. పోపు దినుసులు వేస్తున్నాను. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర. వేగిపోయి కాకరకాయ ముక్కలు వేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. గిట్టేసి కాసేపు ఉంచుతాను. మిక్సీ జార్ తీసుకొని ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్టు, కొద్దిగా జీలకర్ర, మన కారానికి సరిపోయేటట్టు కొంచెం కారం మనం ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఇది మిక్సీ పెట్టాలి. ఇదిగోండి ఇలా అయింది. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. మేము కారం ఎక్కువ తినమండి, అందువల్ల కొంచెం కనబడుతుంది. ఇదిగోండి వేసవి కాలం కదా, కారం ఎక్కువ తినలేము. ఇదిగోండి ఇంకా ఏగాలి, కాసేపు మూత పెడతాను.
మూత పెట్టి ఉంచాలి. మూత తీసి చూస్తున్నాను. ఏగాయండి, సగానికి ఏగాయి. ఇలా ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్నాను కదా, అవి వేసేస్తున్నాను. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు. మామూలుగానే ఉల్లిపాయలు వీటితో పాటు వేస్తారంటారు కదా, కూరలతో అలాగే వేసుకోవచ్చు, మాడిపోతాయి ఉల్లిపాయలు వేసేటప్పుడు. ఇవి చాలాసేపు వేగాలి, ఈ లోపు ఉల్లిపాయ మాడిపోద్దేమోనని ఇలా చేస్తాం. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు రెండు సమానంగా ఎగుతాయి అన్నమాట. అందుకే వేస్తాను కదా. ఎంతసేపు వేపాలి ఇలాగా? ఇంకా వేయించాలి. మూత పెట్టావా? రంగు మారినంత వరకు. రంగు మారినంత వరకు మూత తీసి చూస్తాను. ఎగిపోయాయండి ఇవి. ఎగిపోయా? చూడండి ఎంత బాగా అయ్యాయి. మాడినట్టు ఉంది అడుగు. లేదు, ఏమీ మాడలేదు. అడుగు కొంచెం గీకిస్తా. చూడండి ఉల్లిపాయలు, కాకరకాయ ముక్కలు రెండు ఈక్వల్గా అయిపోయింది, ఎగాయి. ఇదిగోండి వెల్లుల్లి కారం వేస్తున్నాను. మేము కారం తక్కువ తింటాము, మేము పెద్దవాళ్ళం కదా, అందుకని కారం కొంచెం తక్కువ వేసాను. మీరు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. మీరు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. నేను తక్కువ తింటాను. అందులోకి వేసవి కాలం. మళ్ళీ మూత పెట్టాలా? కొంచెం కొంతసేపా? కొంచెం ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. మూత తీసి చూస్తున్నాను. అయిపోయిందండి. అయిపోయిందా? అయిపోయినట్లే. అనంతా పెంచుద్దాం. చూద్దాం. చూపించు. ఇదిగోండి వెల్లుల్లి, కాకరకాయ వెల్లుల్లి కారం. చాలా బాగుందండి. ఇంకా వెనక్కి వెళ్ళి మీరు అయిపోయిందా? అయిపోయింది. బాగుందా? చేదు ఉంటుంది అసలే, నాకు చేతి తినదు. చేదు అసలు లేదు. ఏది బీరకాయలా ఉంది. మీరు ట్రై చేయండి, ఇంకా రోజు తినొచ్చు. రుచి చాలా బాగుంది. బీరకాయ అయితే కొంచెం తీపిగా ఉంటుందేమో, ఇది పర్లేదు, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.